ప్రజలు గ్రాక్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు, అన్ని అంశాలను అడుగుతున్నారు. అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పథకాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి కావాల్సిన డేటాకు సంబంధించి కావచ్చు. ఇవన్నీ కాకుండా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది, ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది, ఎక్కడెక్కడ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంది, వీటన్నిటికి సంబంధించి ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఒకసారి ఏ మినిస్టర్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనవసరంగా హెలికాప్టర్లను వాడుతున్నారు అని గ్రాక్ను క్వశ్చన్ చేస్తే గ్రాక్ ఏం ఆన్సర్ చేసిందంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ ఫ్రమ్ నల్గొండ హ్యాస్ బిన్ క్రిటిసైజ్డ్ ఫర్ యూజింగ్ హెలికాప్టర్ అన్నెసెసరీలీ లైక్ అటెండింగ్ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ బర్త్డే పార్టీ అనేది కూడా చాలా క్లియర్గా చెప్తుంది. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు, గ్రాక్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే వాటికి సంబంధించి ఇదే ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్కి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తలనొప్పిగా మారింది. వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా గ్రాక్ని ప్రజలంతా యూటిలైజ్ చేసుకున్నారు. మరి ఎందుకు అట్లా వ్యవహరించాలి, ఎందుకు అడ్డగోలుగా వ్యవహరించాలి, ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాలి? మరి బర్త్డే పార్టీలకు పోవడానికి హెలికాప్టర్లు వాడాల్సిన అవసరం లేదు, అనవసరంగా హెలికాప్టర్లు వాడుతున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఎందుకు అధికారంలోకి వచ్చిండ్రు వీళ్ళు? తెలంగాణ ప్రజలని పరిపాలించడానికి కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కదా, ప్రజలకు కష్టం వస్తే అండగా ఉండడానికి కదా. అనేక సందర్భాల్లో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. చాలా సందర్భాల్లో ప్రజలకి మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వాల్సిన అనేక సందర్భాల్లో మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించింది. ఎగ్జాంపుల్, ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మనం గమనిస్తే ఎంత తీవ్రంగా వచ్చినాయి వరదలు అనేది మనందరికీ తెలుసు, ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అట్లా ప్రాణాలతో వాళ్ళంతా కూడా దాదాపు 9 మంది అనుకుంటా వాళ్ళంతా కొట్టుమిట్టాడుతుంటే వీళ్ళు ఎట్లా వ్యవహరించారు? ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకున్నది? మరి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి, 8 మంది బీజేపీ నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక్క హెలికాప్టర్ ప్రజలను కాపాడడానికి, వరదల్లో కొట్టుకుపోతున్న వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి గంటలు గడిచినా కూడా ఒక్క హెలికాప్టర్ కూడా రాలేదు. మరి హైదరాబాద్ నుంచి నల్గొండకి, సూర్యాపేటకు పోవాలంటే, బర్త్డే పార్టీలకు పోవాలంటే హెలికాప్టర్ వస్తుందనంటే వీళ్ళ పరిపాలన ఎట్లా ఉన్నది, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉన్నది? ఇది గమనిస్తున్నారు, ఇది అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వైపు కూడా ఎట్లా నిర్లక్ష్యం చేస్తున్నారనంటే, రైతులు వ్యవసాయం చేసుకోలేక, కేవలం ప్రభుత్వ వైఫల్యం మూలంగానే వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. 450కి పైన రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారి కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, సాగునీరు అందిస్తాము, మీకు కావాల్సిన అన్ని కూడా మేము చూసుకుంటాము, రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని ఒక్కసారైనా ప్రకటన వచ్చిందా? అది కూడా రాలేదు. గురుకులాలలో పిల్లలు చనిపోయినరు, పిట్టలాగా రాలిపోయినరు. 50 కంటే ఎక్కువ మంది పిల్లలు చనిపోయినరు. ఇక్కడ హైదరాబాద్ దాకా ట్రీట్మెంట్కి సీరియస్ అయ్యి ట్రీట్మెంట్కి హైదరాబాద్కి వస్తే, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు కదా, హైదరాబాద్లో కనీసం హాస్పిటల్కి పోయి పరామర్శించడం కానీ, హాస్పిటల్లో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించండి అనే ఒక మాట చెప్పడం కానీ ఎక్కడ కూడా బాధ్యత తీసుకోలేదు. ఈ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి బాధ్యత తీసుకోవట్లేదు. ఇటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి అంశాలన్నిటికి సంబంధించి కూడా ప్రజలు గ్రాక్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సో గ్రాక్ని ప్రశ్నించినప్పుడు గ్రాక్ సూటిగా సమాధానాలు చెప్తుంది, గ్రాక్ చాలా క్లియర్గా ఆన్సర్స్ చెప్తుంది, ఎటువంటి భేషజాలకు పోకుండా వాస్తవాలన్నీ కూడా బట్టబయలు చేస్తుంది. మరి ఈ గ్రాక్ ప్రభావం ఎట్లా ఉంటుంది? సో బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు మాత్రమే నాయకులు, బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు మాత్రమే పదవుల్లో ఉండాలి, వాళ్ళు పదవుల్లో ఉంటేనే ప్రజలు బాగుంటారనే విషయం ఈ 15 నెలల కాలంలో ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో గ్రాక్ ద్వారా కూడా ఈ సందేహాలన్నింటినీ కూడా ప్రజలు నివృత్తి చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో గ్రాక్ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది రాష్ట్ర రాజకీయాలను అనేది మనం ఒక్కసారి మాట్లాడదాం. దీనికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు రఘువీర్ రాథోడ్ గారు స్టూడియోలో ఉన్నారు, పాపారావు గారు అండ్ రఘునందన్ గారు కూడా మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. అండ్ ప్రధానంగా రఘువీర్ గారు, గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ ఇప్పటివరకు మనం చూసినాం. సో అన్ని విషయాలు తీసుకుంటుంది, ఎట్లా అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఎవరు తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు, తీవ్రంగా గోసపడి ఉన్నారు. వాళ్ళు ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేదు, అందరూ ఒక ఆందోళనతో, విచారంతో భవిష్యత్ ఏంటి అనేది ఒక టెన్షన్తో ఉన్న సిచ్యువేషనే కనిపిస్తుంది. సో వాళ్ళు చాలామంది గ్రాక్ని అడుగుతున్నారు. సో గ్రాక్ ఏంది, తెలంగాణ పరిస్థితి ఏంది, అభివృద్ధి ఏంది, ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు దోహదం చేసిండ్రు అభివృద్ధికి, ఎవరు ఆగం చేస్తున్నారు, ఎవరు ఎట్లా వ్యవహరించారు అని చాలా క్లియర్గా అడుగుతున్నారు. సో ఈ గ్రాక్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అన్ని ఆన్సర్స్లో కూడా తెలంగాణకు ఎవరు మంచి చేసిండ్రు అని అంటే కేసీఆర్ పేరే చెప్తుంది గ్రాక్. అక్కడ
చూసుకుంటే ఎవరు అభివృద్ధి చేసిందంటే ఏ ఏ రంగాల్లో చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనే విషయాన్ని కూడా చాలా వివరంగా చెప్తాను. అవునండి. అయితే కేసీఆర్ గారు చావు నోట్ల తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారండి. అది అందరికీ తెలిసిన విషయమే. అట్ ద సేమ్ టైం ప్రత్యేక పరిస్థితుల్లో అంటే ఏమీ లేని తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారండి. ఎన్నో సవాళ్ళతో కూడుకున్న విషయాలు ఇవన్నీ. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే అనేక వసతులు కల్పించారు తెలంగాణ ప్రజలకు. కరువు, తెలంగాణ అంటే ఏంటండి, కరువు నేల అనేది ఒక ముద్ర పడిపోయింది ఉమ్మడి పాలనలో, ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాంటి రాష్ట్రంలో నీళ్ళని పైకెత్తిచ్చి లిఫ్ట్ ద్వారా ఇది ఒక ప్రాజెక్టులు కట్టడం అయితేంది, కాలుష్యం ప్రాజెక్ట్ అయితేంది, మిషన్ భగీరథ తోటి నల్లగొండలో ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ ప్రజలకు వాళ్ళు ఎప్పుడు కూడా అసలు కేసీఆర్ గారిని దైవంతో పోలుస్తారు. ఇప్పటికీ నేను వెళ్తూ ఉంటాను. అక్కడ కొన్ని ప్రజలు అయితే ఇప్పటికీ ఏమంటారు, మిషన్ భగీరథ లేకపోయి ఉంటే ఇంకా మాకు ఫ్లోరైడ్ బుల్తం వెంటాడేది అనేసి చెప్తారండి. అన్ని రకాలుగా తెలంగాణకి సాధించి పెట్టి అన్ని సమకూర్చి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే అండి, గోబల్స్ ప్రచారాన్ని తెరలేపింది. 7 లక్షల కోట్ల అప్పయిందనేసి, రాష్ట్రం దివాలా తీసిందనేసి, అన్ని చేసిన రాష్ట్రానికి కేసీఆర్ గారు ఎంతో చేశారు. కానీ ఒక్కటే ప్రచారం, 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు. అయితే వీళ్ళ ప్రచారానికి చెక్ పెడుతూ వీళ్ళ ప్రచారాలు అన్నీ అవాస్తవాలే అనేసి చెక్ పెడుతూ గ్రోకేఐ సంచలనాన్ని సృష్టిస్తుందండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాలు. ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణకి మంచి ఎక్కడ జరిగింది అని అంటే కేసీఆర్ పేరు ప్రస్తావిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, ఈ తెలంగాణకు గొప్ప పని చేసిన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే కేసీఆర్ గారి పేరు చెప్తుంది. అసలు కేసీఆర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పండి అని అంటే తెలంగాణ సృష్టికర్త అంటుంది. ఎస్, సృష్టికర్త అంటే ఎవరండి? మామూలుగా మన ధర్మ ప్రకారం సృష్టికర్త దేవుడితో పోలుస్తాం. ఇవాళ ఆయన సృష్టించిన రాష్ట్రం తెలంగాణ అనేసి ఎవరో కాదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేర్కొంటుంది. ముఖ్య విషయం అండి, ఇవాళ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు అనేక రకాలుగా కేసీఆర్ గారి మీద బురద జల్లుతూనే ఉన్నారు. వాళ్ళు మీరేమైనా చేస్తున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైనా కానీ మీరు హామీలు నెరవేర్చండి, ఇది నెరవేర్చండి అనేసి అడుగుతుంటే బురద జల్లడం పనిగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టే కోమటిరెడ్డి గారు హెలికాప్టర్ దుర్వినియోగం చేస్తున్నారు. అనేక మంత్రులు అండి, ఒక కోమటిరెడ్డి గారు కానీ కాదు, ఇప్పుడు పక్కనున్న జిల్లాలకు కూడా హెలికాప్టర్ సాయంతో వెళ్తున్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. గురుకులాలను పట్టించుకోవట్లేదు, లేకపోతే అనేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వేవర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, అనేక రకాలు. కానీ ఒక్కటి ఏంటంటే రేవంత్ ఏ ఫెయిల్యూర్ సీఎం, ఒక అబద్ధాలు చెప్తున్నాడు అనేసి మేం చెప్తున్నది కాదండి, గ్రోకే చెప్తున్నది స్పష్టంగా. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఎవరు? యువత. ఫోన్లు పట్టుకుంటే ప్రతిదీ ఫేక్ న్యూస్ తోటి పబ్బం గడిపేయాలి బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ గ్రాక్ వల్ల చాలా క్లారిటీ వస్తుంది ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళే వల్నరబుల్ గా ఉన్నారు కాబట్టి. పాపారావు గారు, గ్రాక్ చూస్తే ఎవరు బెస్ట్ సీఎం అంటే కేసీఆర్ పేరు చెప్తుంది. తెలంగాణ అభివృద్ధి అని అడిగితే కేసీఆర్ అంటుంది. ఎట్లా అభివృద్ధి జరిగిందని అంటే కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన విజన్ కావచ్చు, చాలా క్లియర్ గా చెప్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గ్రాక్ చెప్తుంది కదా చాలా క్లియర్గా, అంటే ఆనవాళ్ళు కనిపించకుండా చేస్తాము, చెరిపేస్తాము, అన్ని పిచ్చి పిచ్చి మాటలు అవన్నీ ఉన్నాయి. సో కక్ష పెట్టుకొని రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గ్రాక్ చెప్తున్న ఆన్సర్స్ని తెలంగాణ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? గ్రాక్ చెప్పక ముందు నుంచే గ్రాక్ ప్రస్తుతం ఒక టెక్నాలజీగా అంశాన్ని చెబుతుంది. మానవ ప్రమేయం లేని మనుషులు విడిగా తమ రాగద్వేషాలతో రాసినది కానీ గ్రాక్ చెప్తుంది కాబట్టి దానికి ఎక్కువ విలువ ఉంటుంది. సహజంగా ఏంటంటే మనుషుల మీద మనుషులకు అనుమానం ఎక్కువ. వీళ్ళు చెబుతున్నారంటే వీళ్ళు కావాలని ఏదో చెబుతున్నారు, వీళ్ళ వెనక ఏదో ఉంది, లేకపోతే ఏదో పత్రిక చెబితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాయించారు, ఇట్లాంటి అనుమానాలు ఎక్కువ. కాకపోతే దీనికి ముందు నుంచి కూడా చాలా సందర్భాలలో చాలా మంది ఈ సంవత్సరంన్నర కాలంలోనే రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత చెవుల్లో గూడు కట్టుకుని చెప్పినాయి పత్రికలు. ఎకనామిస్ట్ పత్రిక, లండన్ నుంచి వచ్చే పత్రిక. ఆ పత్రిక స్వయంగా పెద్దది, ఇప్పుడు కూడా చదివాను దాన్ని. చాలా స్పష్టంగా కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి, ఆ రోజు జరిగిన పరిణామాలు, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కొంతగా మార్పులు రాసుకుంటా వచ్చి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మొట్టమొదటి వీళ్ళకి అనుమానం వచ్చింది ఏంటంటే రాసింది ఏమనుమానం అంటే
తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకోగలరా అనే ఆంధ్ర వాళ్ళ ఎస్ ప్రచారం, వీళ్ళు పరిపాలించుకొని వీళ్ళనే ప్రచారం దగ్గర నుంచి మొదలుపెట్టి దాన్ని కేసీఆర్ ఎలా తుత్తునియలు చేసి తెలంగాణని దేశంలో అత్యద్భుతంగా పరిపాలించి నెంబర్ 1 సీఎం గా అయ్యారో ఎకనామిస్ట్ పత్రిక ఆ రోజు జూన్ 2024లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాసింది. అందుకని ఏంటంటే కేసీఆర్ పరిపాలన అనేది దేశానికే ఒక మోడల్. కేసీఆర్ తెలంగాణని పరిపాలించడంలో ఎలా చేయగలడనే సందేహం. రెండోది అక్కడ సందేహం ఎందుకు వచ్చిందంటే చాలా సందర్భాలలో ఉద్యమ నాయకులుగా పనికొచ్చారు తప్పితే ఎస్ తర్వాత పరిపాలనా పరంగా వాళ్ళు విజయవంతం కాలేదు. వాళ్ళు మంచి ఉద్యమ నాయకులు కావచ్చు, అది కూడా సందేహం ఉండేది కేసీఆర్ గారి మీద. ఈయన మంచి ఉద్యమ నాయకుడు, రోడ్ల మీద గొడవలు ఆందోళనలు బాగానే చేయగలుగుతున్నారు కానీ పరిపాలించగలడా అని ప్రణబ్ ముఖర్జీ కూడా అన్నట్టున్నారు ఈ విషయంలో. అంటే ఆయన సందేహాన్ని వెలిపుచ్చుకున్నట్టున్నారు. ఆయన దానికి జవాబు కూడా ఆయన చెప్పారు. తర్వాత ఈయన కంగ్రాచులేట్ కూడా చేసినట్టున్నారు ఆయన. తర్వాత కాలంలో గమనిస్తే కేసీఆర్ కేవలం ఉద్యమ నాయకుడే కాదు, అధికారంలో కూర్చోగానే అత్యద్భుతమైన పరిపాలన దక్షత ఉన్న నాయకుడిగా కూడా నిరూపించుకున్నాడు అనేది. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. నేను ట్రూ బిలీవర్ అనే పుస్తకాన్ని పదే చెబుతాను. ట్రూ బిలీవర్ పుస్తకంలో చెప్పేది ఏంటంటే ఉద్యమ నేతగా కానీ ఏదైనా ఆందోళనలు నిర్వహించడం కానీ వ్యవస్థని ఉన్నదాన్ని ప్రశ్నించి దాన్ని వద్దు మాకు ఇది కూలదోయాల్సిందే దీన్ని కోరుకోవటం బుల్డోజర్ చేసే పని. అంటే బాబారావు గారు, అంటే గ్రాక్ సాక్షిగా తెలంగాణ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగింది, తెలంగాణను ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే కేసీఆర్ అని ఒప్పుకోక తప్పదు అని భావించాలా? వినండి, ఇంకని బుల్డోజర్ అనేది తర్వాత పరివర్తన అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్ పనులు పనికిరావు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం చేయాలి. నిర్మాణం చేసేది క్రేన్. బుల్డోజర్ గా ఉన్నటువంటి కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందు తెలంగాణ కోసం బుల్డోజర్ గా పనిచేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రేన్ గా నిర్మాణంలో అత్యద్భుతమైన దక్షుడిగా 10 ఏళ్లలో ఎంత చేశాడో ఎకనామిస్ట్ పత్రిక స్పష్టంగా అన్ని వివరాలతో చెప్పింది. ఆ తర్వాతి కాలంలో ఇంకా 7 సంవత్సరాలు ఆయన పరిపాలన గొప్పగా చెప్తా ఇంకొక డేటా కూడా వివరాలు కూడా వచ్చినాయి. ఇట్లా నిరంతరంగా ప్రవాహంలాగా వస్తానే ఉన్నాయి రకరకాల రూపంలో. ఇది ఎవరో మేనేజ్ చేస్తే అయ్యేది కాదు. రెండోది ఈరోజు గ్రోక్ ఎవరు మేనేజ్ చేయగలిగారు? ఆఖరికి దాని సృష్టికర్త, దాన్ని తయారు చేయడానికి సృష్టికర్త అంటే పెట్టుబడి పెట్టిన మాస్క్ కూడా దాన్ని మేనేజ్ చేయలేదు. చెప్పు తప్పితే మాస్క్ గురించి అడిగినా అది నిజాలు చెప్పక తప్పేస్తుంది దానికి లేదు ఇప్పుడున్న పరిస్థితి. కాబట్టి ఏంటంటే అట్లాంటి గ్రోక్ ఈ రోజు చెప్తున్న వివరాలన్నీ కేసీఆర్ ఎలాంటి వ్యక్తి అనేది, కేసీఆర్ తెలంగాణ నిర్మాణంలో ఆయన పాత్ర గురించి అది అసలు మామూలు అంటే మనం అతిశక్తిగా ఉంటుంది. మనం టీ న్యూస్ లో చెప్పినా కానీ ఇంకోటి ఏంటంటే జనాలందరికీ తెలుసు ఆ విషయాలు, జనాలందరికీ మనసులో తెలుసు ఆ విషయాలు, అందరికీ తెలిసినే మళ్ళీ ఒకసారి గ్రోక్ అనే ఒక టెక్నాలజికల్ ఆవిష్కరణ వస్తున్నాయి. రెండోది ఏంటంటే ఇక అంతకుముందు చాలా మంది పిచ్చి మాటలు చాలా కేసీఆర్ గారి దీక్ష గురించి కూడా ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. అది నిజమైన దీక్ష కాదన్నట్టు. అంటే వాళ్ళ బాధ ఏంటి? కేసీఆర్ గారు దీక్షలో పోరాడి తెలంగాణ తేవటం వీళ్ళకి ఇష్టం లేదని అనుకోవాలా? ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష మరి వీళ్ళ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు అంటే దీక్ష విజయవంతం కావటం అంటే దీక్ష చేసిన వాళ్ళు చనిపోవటం అనే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అది. అలా జరిగితేనే దీక్ష సరిగ్గా జరిగినట్టు వీళ్ళు అనుకుంటున్నారు అనే అది ప్రశ్న. తెలంగాణ రావటం ముఖ్యమా, కేసీఆర్ సాధించడం ముఖ్యమా? వీళ్ళు దీక్ష గురించి ఆ ప్రశ్న వేస్తున్నారంటేనే ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు వీళ్ళని. మోసాలు, దౌర్జన్యాల పరిపాలనలో, అబద్ధపు ప్రచారాల పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు గ్రాక్ ని క్వశ్చన్స్ అడిగి గ్రాక్ ఇస్తున్న ఆన్సర్స్ చూసి అంటే ఎక్కడ తెలంగాణలో అభివృద్ధి జరిగింది, ఎవరి మూలంగా జరిగిందనే ఆన్సర్స్ చూసి రేపటి భవిష్యత్తుకు సంబంధించి తమ ఆలోచనలను స్పష్టంగా ఒక క్లారిఫికేషన్ తెచ్చుకుంటున్నారా?